ఇవన్నీ కూడా పరిశుద్ధులకు తగినవి కావు. లోకస్తుడికి నీకు నాకు మనకి తేడా ఏముంది చెప్పు? వాళ్ళ నుంచి మనల్ని వేరుపరిచాడు కదా. మరి వేరుపరిచినప్పుడు వేరుపరచబడిన జీవితం జీవించాలి కదా. ఎట్లా మనం అందులో కొనసాగితే ఎట్లా? తండ్రి నన్ను క్షమించమని ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. దేవా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో నిన్ను గాయపరుస్తానే ఉన్నాను అని నాకు అనిపిస్తుంది, దయచేసి నన్ను క్షమించు. నీ వాక్యం అనే ఉదక స్నానము చేత నన్ను పవిత్రపరుస్తున్నావు, నీ రక్తము చేత కూడా నన్ను కడుగు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగు. కృప నా ఎడల కృప చూపమని అడుగు. నా నేరములన్నీ కొట్టివేయమని అడుగు. నా దోషములన్నీ పరిహరించమని అడుగు. అడుగు నాయన, అడుగు. ప్రతి ఆదివారం ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడు అనుకున్నావు? ప్రభు రాకడ ఎప్పుడు వస్తే అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు, లేదా మన ప్రాణం పోయినా కూడా మనం నిత్య జీవంలో ఉంటాం. అందుకే మనకి ప్రతి ఆదివారం ప్రభు బల దగ్గర మనల్ని శుద్ధీకరణ చేస్తున్నాడు. ప్రతి ఆదివారం నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన శరీర రక్తాలు మనకి తినత్రాగనిస్తున్నాడు. హల్లెలూయా.